హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ వీడియోని పూర్తిగా స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయట్లేదు, మరి సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి లైక్ ప్రతి సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైనది ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు తేజ్ సంజయ్ గురించి మాట్లాడుకుందాం. తేజ్ సంజయ్ రీసెంట్గా మనకు హనుమాన్ చిత్రంతో మనకి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టాలీవుడ్ యంగ్ హీరో తేజ్ సంజయ్ హీరోగా వచ్చిన సినిమా హనుమాన్. ఈ సినిమా గత ఏడాది సంక్రాంతి కారణంగా రిలీజ్ అయినట్టు తెలుస్తుంది. హనుమాన్ సినిమాతో తేజ్ సంజయ్ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. బ్లాక్ బస్టర్ హిట్గా అందిన ఈ తేజ్ సంజయ్ సినిమా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. తేజ్ సంజయ్ కెరియర్లో జై హనుమాన్ సినిమా బిగ్గెస్ట్ హిట్గా మారి నిలిచింది. ప్రస్తుతం తేజ్ సంజయ్ హీరో మరో సినిమాలు నటిస్తున్నట్టు ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ కార్తిక ఘటమనేని దర్శకత్వం తేజ్ సంజయ్ తర్వాత సినిమా చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ మెరైల్ అనే టైటిల్ని కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమాని భారీ బడ్జెట్లో తెరకెక్కిస్తున్నందుకు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాని మేకర్స్ 2 భాగాలుగా చేయడానికి తెరకెక్కిస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమాని గ్లిప్స్ను వీడియోను రిలీజ్ చేయగా ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకుందని ఇప్పటికే పలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టుతున్నట్లు మనకు తెలుస్తుంది. ఇది ఎలా ఉంటే ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్గా నటిస్తున్నాడు. తాజాగా మంచు మనోజ్ బర్త్డే సందర్భంగా మనోజ్ పాత్రను సంబంధించి గ్లింప్స్ను మేకర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో రితిక్ నాయక్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్పై టీజీ విశ్వప్రసాద్ మరియు వివేక కూచిబొట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాని యూనిట్ డల్లాస్లో మూవీ టైటిల్ గ్లింప్స్ని 3D ఫార్ములాలో జూన్ 1న తేదీన అలైన్ ఈవెంట్ సెంటర్లో ఎంతో గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఎలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన చిత్ర యూనిట్ సినిమాని మేకర్స్ ఏప్రిల్ 18, 2025లో 2D మరియు 3D ఫార్ములాలో గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో తేజ్ సంజయ్ మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం ఖాయం తెలుస్తుంది.